సదాశివపేట మండలంలోని బొబ్బిలిగామ గ్రామంలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి సవ్వ ఉమాదేవి మాణిక్ రెడ్డి శుక్రవారం నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఉమాదేవి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా గ్రామంలో గణనీయమైన అభివృద్ధి పనులు జరగలేదని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారని, ఈసారి గ్రామ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఉమాదేవి తెలిపారు. సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో పూర్తిస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ముఖ్యంగా వృద్ధుల కోసం ఆరోగ్య భద్రత క్యాంపులు నిర్వహించడంతో పాటు నిరుద్యోగ యువతకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో సవ్వ ఉమాదేవి మాణిక్ రెడ్డి గారులను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి యువకులందరం కలిసి మా ఇంటి నుంచి మా అమ్మగారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. అందులో ఊర్లో గ్రామ సమస్యల గురించి, కొన్ని కాలనీల్లో డ్రైనేజీ సమస్యలు, అట్లాగే కొందరి ఇళ్లలో ఎక్కువ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. వాటి గురించి అన్నీ తెలుసుకొని వారితో వివరించి రెవెన్యూ అధికారితో చర్చించి వాళ్ళకు పూర్తిగా రెవెన్యూ విషయంలో సాయం అందించేందుకు నేను గెలిచిన తర్వాత ముందుకుంటాను. అట్లాగే కొన్ని ఎన్జిఓ సంస్థల సహకారం తీసుకొని గ్రామంలో పేద పిల్లలైన వాళ్ళ చదువుల గురించి కానీ, వృద్ధులకైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మెడికల్ క్యాంపుల విషయంలో కానీ, ఊర్లో ఉండే పచ్చదనం, పరిశుభ్రత, అట్లాగే కొన్ని స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, కొన్ని మన ఐటీ కంపెనీలతో చర్చించి మా గ్రామంలో ఉండే యువకులకు ఉద్యోగాల విషయంలో కానీ, అట్లాగే మా ఊర్లో ఉన్న మిగతా పెద్దలందరి సహకారంతో అందరికీ తగు న్యాయం జరిగే విధంగా యువకులకు మంచి చదువు కోసం అన్ని మంచి సలహాలు ఇచ్చి వారందరికీ ఇళ్ళ గురించి సమస్యలు, ఏమన్నా పట్టాల గురించి సమస్యలను వారందరి గురించి చర్చించి రేషన్ కార్డుల విషయంలో కానీ, మిగతా ఆరోగ్యపరమైన ఎట్లాంటి విషయంలో కానీ ముందుండి నాకున్న అవకాశం మేరకు పెద్దలతో చర్చించి అందరినీ కలుపుకునే విధంగా మేము గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఈ ఒక్క అవకాశం మార్పు గురించి యువనాయకత్వం రావాలని చెప్పి గ్రామస్తులందరూ సహకరించాలని కోరుకుంటాను. అందరు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను.